హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎక్కువగా కూరల్లో ఉల్లిపాయలు వాడుతూ ఉంటాం. బిర్యానీ కానీ, ఏదైనా ఈవినింగ్ స్నాక్స్‌లో ఖచ్చితంగా మన ప్లేట్‌లో ఉల్లిపాయలు ఉండాల్సిందే. అందుకే అంటారేమో, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. కానీ ఉల్లిపాయ కంటే కూడా వెల్లుల్లికి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటి వాసన అంతగా గిట్టక రెగ్యులర్‌గా తినడానికి ఇష్టపడరు. ప్రతిరోజు కూరల్లో వేస్తారు తప్పించి దాన్ని ప్రత్యేకంగా తీసుకుని దాని నుంచి వచ్చే హెల్త్ ప్రాపర్టీస్ పొందేవాళ్ళు తక్కువనే చెప్పొచ్చు. అసలు వెల్లుల్లి ప్రతిరోజు తినే వాళ్ళకి ఎటువంటి రోగాలు దరిచేరవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనాటి వీడియోలో వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, ఎటువంటి రోగాలకు ఈ వెల్లుల్లి ఎలా తీసుకోవాలి, వెల్లుల్లి వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ డైట్ లో వెల్లుల్లిని తీసుకోవడానికి ఇష్టం చూపిస్తారు. అంత అద్భుతంగా ఉంటాయి ఈ వెల్లుల్లి యొక్క ఔషధ గుణాలు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. వెల్లుల్లి దాదాపు ప్రతి వంటగదిలో కనిపిస్తుంది. ఇది వంటలకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని వాడుతూ వస్తున్నారు. వెల్లుల్లిలో అత్యంత శక్తివంతమైన అల్లిసిన్ అనే కాంపౌండ్ ఉంది. దీని కారణంగా వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. వెల్లుల్లిని ఎలా అయినా సరే మన డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిని రోజు తినడం వల్ల గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. వెల్లుల్లి తింటే లివర్, మూత్రాశయం పనితీరు మెరుగవుతుంది. వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఈ రోజుల్లో ఒత్తిడి బాగా పెరిగింది అందరికీ. వెల్లుల్లి మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్ అధిక మొత్తంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది గ్లూటథయాన్ స్థాయిలను పెంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లి గుండె సంబంధిత వ్యాధులకు మెరుగ్గా పనిచేస్తుందని ఎన్సీబీఐ నివేదిక వెల్లడించింది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. వెల్లుల్లి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా, ఒకవేళ ఇన్ఫెక్షన్లు తలెత్తినా త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతాయి. వెల్లుల్లిలో అధిక మొత్తంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది శరీర భాగాలను లోపల నుంచే శుభ్రపరుస్తాయి. వెల్లుల్లి రక్తంలో సీసం స్థాయిని తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. మనలో చాలా మంది ప్రతిరోజు వెల్లుల్లి తినడానికి ఇబ్బంది పడతారు, ఎందుకంటే వేడి చేస్తుంది అని. కానీ వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్య పోతుంది. సరికదా? ఇంకా అదనంగా మన బాడీకి ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లి ద్వారా వచ్చే వేడిని తేనె తగ్గిస్తుంది. వెల్లుల్లి, తేనె కాంబినేషన్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. వెల్లుల్లి ఉదయాన్నే తింటే గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు తేనె కూడా చాలా వరకు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. పెద్ద పేగుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ ఈ మిశ్రమం దూరం చేస్తుంది. దీంతో పాటు శరీరంలోని అవయవాల పనితీరు మెరుగవుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా ఎదుర్కొంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా వీటిని తీసుకోవడం వల్ల
శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనివల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. గొంతు నొప్పి, మంట వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. సీజన్ మారినప్పుడల్లా వేధించే జలుబు, జ్వరం, సైనస్ వంటి సమస్యలు ఇలా తేనె వెల్లుల్లి తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి. శరీరంలోని విష పదార్థాలు, క్రిములను బయటకు పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంటుంది. వీటితో పాటు దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. దీనివల్ల చర్మం నెగనెగలాడుతుంది, ఎంతో యవ్వనంగా మెరుస్తుంది. దీంతో పాటు చర్మంపై ముడతలు తగ్గుతాయి, యవ్వనంగా కనిపిస్తారు. నిజానికి తేనెని పైపోతగా చర్మానికి పోస్తారు. దీనివల్ల మన స్కిన్ టోన్ మెరుగవుతుంది. మరి ఇలా వెల్లుల్లి, తేనె ప్రతిరోజు తీసుకోవాలి అంటే ఏం చేయాలి? 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టు ఒలిచేసి కచ్చాపచ్చగా దంచి దాంట్లో 1 టేబుల్ స్పూన్ తేనె వేసి ఒకసారి కలిపి మూతపెట్టి రాత్రంతా అలా వదిలేయండి. ఉదయాన్నే చక్కగా ఈ వెల్లుల్లి తేనెలో బాగా ఊరుతుంది. హెల్త్ ప్రాపర్టీస్ అన్ని కూడా చాలా బాగా కలుస్తాయి. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇది యథావిధిగా తినేయండి. వెల్లుల్లి కూడా తినాలి. ఇలా తేనె, వెల్లుల్లి తీసుకోవడం వల్ల మీ దంతాలకుండే సమస్యలు పోతాయి. చర్మం చాలా క్లీన్ అవుతుంది, హెల్దీగా తయారవుతుంది. హై బీపీతో బాధపడే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ వెల్లుల్లి, తేనె మీరు తిన్న తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఏమీ తినకపోవడం మంచిది. ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. తరచుగా స్కిన్ ప్రాబ్లమ్స్ కు గురయ్యేవారు ఇలా రెగ్యులర్ గా తినండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీ స్కిన్ హెల్దీగా తయారవుతుంది. ఏమైనా సమస్యలుంటే కూడా పోతాయి. అంటే దురదలు గాని, చిన్న చిన్న పొక్కులు గాని, దద్దుర్లు ఇలాంటివన్నీ కూడా పోతాయి. తేనెలో నానబెట్టి వెల్లుల్లి తినడం వల్ల చాలా చాలా లాభాలున్నాయండి. వెల్లుల్లి మరియు తేనె మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల న్యూమోనియా మరియు ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు తగ్గుతాయి. వెల్లుల్లి మరియు తేనె మిశ్రమంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడానికి మరియు అనారోగ్యాలను నివారించడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి మరియు తేనె మిశ్రమం అల్జీమర్స్ వంటి సాధారణ మెదడు మరియు జ్ఞాపక శక్తికి సంబంధించిన వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. అయితే ఈ తేనె, వెల్లుల్లి అనేది కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో తేనె వాడకం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచగలదు. కాబట్టి మీ ఆహారంలో తేనెను చేర్చుకునే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. తేనె ఇతర మందులతో చర్య జరుపుతుందని తెలియదు. ఈ కాంబినేషన్ కొంతమందిలో ఎలర్జీ ప్రతిచర్యకు కారణం కావచ్చు. ఒకవేళ మీకు తేనె, వెల్లుల్లి కాంబినేషన్ పడకపోతే ఇదిగో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గురక, పొడి దగ్గు, ముఖం లేదా గొంతు వాపు, తల తిరగడం, వికారం, వాంతులు, బలహీనత, మూర్ఛ, చెమట పట్టడం, చర్మం ఇరిటేషన్ గా ఉండడం, గుండె కూడా క్రమరహితంగా కొట్టుకుంటుంది. కాబట్టి మీరేదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక ముందుగా వైద్యుడిని సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీ అనారోగ్య సమస్యలను బట్టి నిర్ణయాలు మీరే తీసుకోవాలి. అలా కాకుండా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే, తరచుగా నీరసంగా ఉంటుంది అనుకుంటే గనక ఇది ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మీకు ఈ వీడియోలో చెప్పుకున్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ తేనె, వెల్లుల్లి కాంబినేషన్ లో మీ శరీరానికి అందుతాయి. కాబట్టి మీరు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సీజనల్ గా వచ్చే వ్యాధులన్నింటినీ కూడా తట్టుకునే శక్తి మాత్రమే కాదు, అవి రాకుండా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్ ని ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.